హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ని అయితే ఆడుపుతున్నాం. సో లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో ప్రస్తుతానికైతే నేను మన కేఫ్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే చూశారు కదా ఎంత విధ్వంసం చేసేసాం మనం. అండ్ కేఫ్ అయితే ఓపెన్లోనే ఉంది అండ్ ఇప్పుడైతే క్లీన్గానే ఉంటుంది మేబీ, ఎందుకంటే మనం ఏం క్విట్ అయ్యి రాలేదు కదా. సో డైరెక్ట్గా వచ్చేసాను, ఆ ఎపిసోడ్ రికార్డ్ చేసేసాను అండ్ మళ్ళీ ఎమ్మటినే వచ్చేసాను అనమాట. అండ్ కాస్త క్లీనింగ్ ఇవన్నీ చేస్తే రేటింగ్ అయితే పెరిగిద్ది మనకి, అదనమాట సంగతి. సో మొత్తాన్ని క్లీనింగ్ చేసేద్దాం. ఎటు కూడా షాప్ అయితే ఓపెన్లోనే ఉంది, సో ఇబ్బంది లేదు. సో కస్టమర్స్ అయితే వచ్చేస్తారు, ఎందుకంటే మనకి మనీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనీ ఇంపార్టెంట్. సో మనీ ఏదో వచ్చేస్తేలే, ఎంతోసేపు కాదు. ఒక్కసారి కస్టమర్స్ రావటం మొదలైందంటే మనీ. కమ్ ఆన్, క్లీన్ అవ్వు. ఓకే, అండ్ ఇంకా కస్టమర్స్ అయితే రావడం లేదు. వస్తారులే అబ్బా స్లోగా. నేను లేకపోతే కేఫ్ని క్లోజ్ చేసి పెట్టానా? ఖచ్చితంగా క్లోజ్ చేసే పెట్టుంటాను నాకు తెలిసి. సర్లే అబ్బా, క్లీనింగ్ అయిపోయిన తర్వాతే ఓపెన్ చేద్దాం మనమైతే. నైస్, క్లీనింగ్ అయితే కంప్లీటెడ్. ఇది ఇక్కడ పడేద్దాం, ఎక్కువ లేట్ వద్దు. ఎస్, మనది కేఫ్ అయితే క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఓపెన్ చేసేసాను. ఎస్, ఇంకా కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మన టేబుల్ అనమాట. సో పీసీకి అయితే తెచ్చాను ఇది. సో పీసీకే పెట్టేద్దాం, ఇక్కడ పక్కనే పెట్టేద్దాం గైస్. సో ఇక్కడ వచ్చేసి 3 పీసీస్కి అండ్ ఒక ఆర్కేడ్ అయితే పెడదామని ఫిక్స్ అయ్యాను నేను ఇక్కడ. పడితే ఒకవేళ ఆర్కేడ్ మాత్రం పడితే పెడదాం. సర్లేండి, అలా కొట్టా బాగానే ఉంది. అండ్ ఓకే గాయస్, మన కస్టమర్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఇంకా మామూలుగా ఉండదన్నమాట, దండయాత్రే. సో 3 కంప్యూటర్ టేబుల్స్ అయితే ఈజీగా పట్టేస్తాయి గైస్ ఇక్కడ. అండ్ ఒక ఆర్కేడ్ పట్టిద్దా అంటే కష్టమేమో మేబీ, బట్ చూద్దాంలే. ఖచ్చితంగా ఒక చిన్న ఆర్కేడ్ అయితే పట్టిద్ది ఖచ్చితంగా. పట్టకపోతే పట్టిద్దాం అంతే, మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే ఈ సెటప్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి డెస్క్టాప్ 5 అయింది, ఎందుకంటే అక్కడైతే కంప్యూటరే, అది ల్యాప్టాప్ ఇవి 2 ఉన్నాయి కదా. సో అలా అనమాట. అవును, ల్యాప్టాప్స్ ఇవి 2 ఉన్నాయి అంటే అమ్మేసినవి కూడా కౌంట్లోకి వస్తాయి. అబ్బా, ఇది వచ్చేసి మనదైతే డెస్క్టాప్ 2 ఇది, అంటే డెస్క్టాప్ 01 పోయింది కదా, అంతేలే, కరెక్టేలే. అంటే అమ్మేసినవి కూడా వీళ్ళైతే కౌంట్ చేస్తారు గైస్. నైస్. ఓకే, సో మనీ అయితే వస్తుంది. సో రానిద్దాం. మౌస్ తెచ్చాం ఫస్ట్. సరే, మౌస్ని పెట్టేద్దాం ఇక్కడ. నైస్. ఒక్కసారి వీళ్ళు రావటం మొదలు పెట్టారంటే మాత్రం క్రేజీ గైస్. మనీ అనమాట. ఇది వచ్చేసి ఆర్కేడ్. సో అబ్బా, నేను ఇక్కడ పడేసాను ఇది. వెళ్ళిపోండి సార్, ప్లీజ్ వెళ్ళిపోండి. నేను నా పని నేను సక్రమంగా చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఇంకొక 2 ఆర్కేడ్స్ అయితే పట్టొచ్చు. ఓకే, మనమైతే బ్రూమ్ అడ్డంగా పడేసాం గైస్. సో మొత్తం చెదిరిపోతుంది బ్రూమ్ వల్ల. ఇది విసిరేద్దాం. అరే, ఇది ఇట్టే పడుతుందబ్బా. ఇదా సరే, పెట్టడం రాదు నాకు. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఇదొకటే కొంచెం తేడా జరిగింది. పెట్టేద్దాం మళ్ళీ, అదంతసేపు పర్లేదు, పర్ఫెక్ట్, బాగానే ఉన్నాయి. సో ఆర్కేట్స్ అన్నీ 5 స్టార్ మామూలుగా ఉన్నది. ఇంకా సో ఇక్కడ వచ్చేసి చైర్ పెట్టా. ఇంత ముందుకు పెట్టేనేందబ్బా చైర్ నేను.
ఇక్కడికి చాలు చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐటమ్స్ ఉన్నాయి మనకి. సో సైబర్ టెరిటరీ ఇంకోటి ఉందా దావిడ, ఎన్ని పెట్టాను గేసి నేను. తీసుకో, సెట్ చేసేద్దాం ఇక్కడ. వెళ్ళిపోండి సార్, పోండి పోండి. దీన్ని వచ్చేసి కరెక్ట్గా ప్లేస్ చేయాలి. వాడు గ్లిచ్ అయిపోయాడు గేస్. నైస్. సో ఇది వచ్చేసి కొంచెం తిరిగిపోయిందబ్బా. సో దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేద్దాం ఇప్పుడు మనం. అది ఉంది కదా గైస్, సరిగ్గా ఉందబ్బా చూడటానికి మాత్రం. క్రేజీ ఉంది. చాలు ఇంకా ఈ 5 ఆర్కేడ్స్ అయితే ఇక్కడ. అండ్ కుదిరితే ఇక్కడ ఒక ఆర్కేడ్ వద్దులే, బాగోదు. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ లోపల కాన్సోల్ సెటప్స్ని కూడా పెట్టేద్దాం, ఆర్డర్ పెట్టేద్దాం. బిల్స్ వచ్చాయి గాయస్. సో బిల్స్, కేఫ్ రెంట్, హోటల్ రెంట్, ఓకే ఓకే పే చేసేద్దాం. వద్దు మనకి పెనాల్టీలు వద్దు అనమాట మెయిన్. అండ్ ఇప్పుడు మనకైతే కావాల్సింది వచ్చేసి గేమ్ కాన్సోల్ అయితే ఇంకోటి తీసుకుందాం మనమైతే, వైట్ది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మానిటర్స్ కాదు టీవీస్ కావాలి. సో ఇది ఒకటి పెట్టేద్దాం. అండ్ ఒక టేబుల్ కావాలి ఇప్పుడు నాకు. సో టేబుల్ వచ్చేసి కాన్సెప్ట్ టేబుల్ అనమాట. సో కాన్సెప్ట్ టేబుల్ హయ్యర్ది వచ్చేసి ఇదే అబ్బా, ఇంక ఇదే పెట్టేద్దాం నేను కూడా. సో కాన్సోల్ టేబులే కదా అది. నైస్. టీవీయే పెట్టిందిగా నేను. ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గాయస్, నైస్. సో ఇప్పుడు అన్ని ఆర్డర్స్ వస్తాయిలే స్లోగా. సో ఈ లోపల మనమైతే ఉన్నాయి సెట్ చేసేద్దాం ఇంకా. సో ఇది వచ్చేసి మన మానిటర్ అనమాట. సో మానిటర్ని కూడా అక్కడైతే పెట్టేద్దాం మన పీసీ సెటప్ దగ్గర. సో కంప్లీట్ అయిపోయింది ఇంకా మనదైతే, ఎందుకంటే మౌస్ అన్నీ పెట్టేసాం. సో ఇదొకటి పెట్టడమే బాకీ అనమాట. దీన్ని కూడా పెట్టేద్దాం ఫాస్ట్గా. సో ఇలా పెడితే ఇప్పుడు చూడటానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఆర్కేడ్స్ అన్నీ ఒక చోట అలా అంట భలే ఉండిద్ది, క్రేజీ ఉండిద్ది. ఇది వచ్చేసి డెస్క్టాప్ 5. ఓకే ప్లేస్ పర్ఫెక్ట్ గ్యాస్. సో 2 సెటప్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి చూడటానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 కాన్సోల్ టేబుల్స్ అయితే పట్టేయచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ 2 ఆర్కేడ్స్ పెడితే సరిపోయింది. ఎస్, కాన్సోల్ టేబుల్స్ అయితే పెట్టేసాను నేను ఆర్డర్ అయితే. సో వస్తాయిలేండి స్లోగా. అండ్ ఇది వచ్చేసి కాన్సోల్ టేబుల్. యాస్. సో కాన్సోల్ టేబుల్. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. అబ్బో 3 బట్టే వస్తాయి గేసి. వాట్, ఇదేంటబ్బా ప్లేస్ చేయడానికి రావట్లేదు. ఓకే వస్తుందిలే. పర్ఫెక్ట్ గైస్. సో మిడిల్లో ఒక ఆర్కేడ్ పెట్టి మేనేజ్ చేసేయచ్చులే, ఇబ్బంది లేదు దాంట్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అయితే పెట్టేద్దాం ఇక్కడ. సో కంట్రోలర్ ఉంది మన దగ్గర. సో కంట్రోలర్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో మిడిల్లో పెడదాం. నైస్. ఓకే. సో ఇప్పుడు ఎల్సిడి. ఓకే ఇది టీవీ అనమాట. టీవీలో ఇలా కింద పడేస్తండి పగిలిపోవా గైస్ అయ్యి. ఓకే స్విచ్ బోర్డ్ అడ్డం వచ్చేసింది ఇక్కడ. పర్ఫెక్ట్ గైస్. అండ్ ఇంకా అది పెట్టేద్దాం మన కాన్సోల్ అయితే, గేమ్ కాన్సోల్. ఓకే సో దీన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. అక్కడ పెట్టినా ఓకే అనుకోండి, ఇక్కడ పెట్టేద్దాం. నైస్. అండ్ ఇంకా మనకు కావాల్సింది వచ్చేసి ఒక చైర్ అనమాట. సో ఆ చైర్ అయితే వచ్చేసే ఉంటుంది. గేమ్ కన్సోల్ వైట్, సైబర్ టెరిటరీయా, ఇంకొక ఆర్కేడ్ నేను ఎప్పుడు పెట్టానబ్బా, పెట్టా ఉంటాలే, చైర్ పెట్టలేదా నేను, సరిపోయింది. అండ్ ఈ ఆర్కేడ్ వచ్చేసి ఈ రెండింటికి మధ్యలో పెడదాం అనుకున్నాం కదా. సో ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత దాన్ని మారుద్దాం. సో కరెక్ట్గా పెట్టేద్దాం దాన్ని అప్పుడు. అండ్ సో ఇప్పుడు వచ్చేసి ఒక చైర్ అయితే పెట్టేద్దాం. చైర్ అను ఓకే. సో టీవీ అను ఒక చైర్ అనమాట. సో చైర్కి కావాల్సిన డబ్బులు లేవు నా దగ్గర.
టేబుల్ కూడా తీసుకోలేదు కదా, మర్చిపోయా. సరే ముందైతే చైర్ పెడదాం గైస్ ఆర్డర్ అయితే, తర్వాత టేబుల్ గురించి ఆలోచిద్దాం. నైస్. సో మన దగ్గర మొత్తానికి $337 అయితే బ్యాలెన్స్ అనమాట. సో ఇది వచ్చేసి చైర్ అనమాట. ఇది కాదు, ఇదా? ఓకే, టీవీ ఇది. అట్లా వదిలేద్దాం. టీవీ వచ్చేసి ఈ గేమ్ కాన్సోల్ వచ్చేసి ఇక్కడ పడేద్దాం. మనకు కావాల్సింది చైర్ గేసి. ఇప్పుడు చైర్ అయితే వచ్చేసింది, గేమర్ చైర్. సో ఈ చైర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. సో 5 స్టార్ ఇంకొన్ని ఇస్తే బాగుండేది గాయస్. సో మరీ అన్నిటికీ ఒకటేలాగా చూడలేకపోతున్నాను అనమాట. సేమ్ అయిపోయింది మొత్తం. టేబుల్స్ ఒక 2, చైర్స్ ఒక 2, మౌస్లో ఒక 2, కీబోర్డ్లో ఒక 2, అట్లా 5 స్టార్వి ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది గైస్. బట్ ఏం చేస్తాం, సర్లేండి. సో ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు మనం. సో ఇంకొంచెం ముందుకి ప్లేస్ చేయలేదా? మా వాడికి ఆకలి అవుతుంది గైస్. అరే ఇంటికి వెళ్ళి తిందాంరా, నువ్వు అరవ బాకి రద్ద ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఏం లేవు. ఈ టీవీని వచ్చేసి లోపల పెడేద్దాం. సో ఇంకా టేబుల్ అను చైర్ ఒకటి కొనిస్తే ఇది కూడా సెట్ అయిపోయింది గైస్. సో ఆ పని కూడా చేసేద్దాం. చైర్ కొనే అంత డబ్బులు లేవు కానీ టేబుల్ అయితే వచ్చేసిద్ది. హ్యాక్. టైం ఎంత అవుతుందబ్బా? సో ఇంకా 5:53 అన్నా. నైస్, పర్లేదు అలా అయితే. ఇప్పుడు ఈ ఆర్కెట్ని సరిగ్గా పెడదాం గైస్. ఎలా పడితే అలా పెట్టాను అనమాట ఇందాక. అండ్ ఇప్పుడు రొటేట్ చేయాలి. సరే పర్లేదు. ఇంకొంచెం ఇటువైపు పెడితే బెటర్ ఏమో. ఎస్, ఇక్కడ పెట్టాలి పర్ఫెక్ట్గా. వెనక్కి పెట్టి ప్లేస్. సో ఆ టేబుల్ పెట్టిన తర్వాత అయితే కరెక్ట్గా మిడిల్లో తెలిసిద్ది. అప్పుడు మిడిల్లో పెట్టచ్చు దాన్ని. ఆ టేబుల్ రావాలి కదా ముందు. ఈ హ్యాక్ పోయింది అనుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఆ టేబుల్ని అయితే కొనేద్దాం గైస్. ఐ మీన్ ఆర్డర్ పెట్టేద్దాం. టేబుల్ ఎస్, ఆర్డర్ పెట్టేశాను గైస్. సో అదైతే వచ్చేసిద్దిలేండి. అండ్ చైర్ కూడా ఆర్డర్ పెట్టచ్చు. చైర్ కూడా ఆర్డర్ పెట్టేద్దాం, పనిలో పని అయిపోయింది కదా. చైర్ పైనే ఉండిద్ది. సో చైర్ను కూడా అయితే ఆర్డర్ పెట్టేశాను గైస్. లెట్స్ గో. ఎందుకంటే ఇంకొక కాన్సోల్ సెటప్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో దాంతో మనకి అడైతే 2 PC సెటప్స్ ఉన్నాయి, 2 కాన్సోల్ సెటప్స్ ఉన్నాయి, 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అన్నీ 2 అనమాట, మామూలుగా ఉండదు. ఎస్ గైస్, సో ఇక్కడైతే ప్లేస్ చేశాను బట్ సరిగ్గా ప్లేస్ అవ్వలేదు ఇది. సో కొంచెం రొటేట్ చేద్దాం ఇంకొంచెం ముందుకి. ఇదేందబ్బా ప్లేస్ అవ్వదు ఇక్కడ. నేను అట్టయితే ఆర్కేడ్ తీసేసి పెడదామేమో. ఆర్కేడ్ తీసేద్దాం, ఉండండి గైస్. ఆర్కేడ్ తీసి ఇక్కడ పెట్టేద్దాం నార్మల్గా ప్రస్తుతానికి. ఈ లోపల ఎవరు తీసుకోకపోతే బాగుంటుంది, తీసుకుంటే చేసేదేం లేదు ఇంకా. అండ్ ఇప్పుడు దీన్ని అయితే సరిగ్గా ప్లేస్ చేయాలి. ఇదేందబ్బా పైకి లెగిసిద్ది. సరే గైస్, కొంచెం వెనక్కి పెడదాం. ఇప్పుడు తీసుకొని కొంచెం వెనక్కి పెడదాం అనమాట. చాలు, ఓకే, ప్లేస్ అయిపోయింది గైస్ పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడు ఈ ఆర్కేడ్ని తీసుకొచ్చి ఈ రెండింటి మధ్యలో అయితే పెట్టేద్దాం. ఎక్కడ పెడదామంటే ముందుకు వచ్చేసింది గైస్ ఇది. సర్లే ఏం చేస్తాం, తప్పదు. పర్లేదు గైస్, బాగానే ఉంది. బట్ నాకైతే ఇది అస్సలు నచ్చలేదు ఇలా ఉండటం. సో కాస్త ముందుకే ఉండాలి ఇది. ఎందుకంటే ఒకటేమో ముందుకుండి ఇంకోటి వెనక్కుంటే ఏం బాగుంటుంది చెప్పండి. షాట్, ఇది మాత్రం ఆడుకుంటుంది గైస్ నాతో. మెంటల్ తెప్పించేస్తుంది అనమాట. ఓకే 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 చాలు
చాలు. అండ్ ఇప్పుడు మనమైతే ఈ టీవీని తెచ్చి పెట్టేద్దాం అక్కడ. అండ్ ఏసీస్ కూడా ఆర్డర్ పెట్టాలి గైస్. ఇంకా ఏసీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఏసీ వద్దులే కానీ చెప్తానులేండి తర్వాత నేను మీకు. ఓ నో, పెద్ద సమస్య వచ్చి పడింది గైస్ ఇక్కడ. షట్ 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 షట్. అబ్బా, పెద్ద సమస్య వచ్చి పడిందిగా మనకి. అలా సెట్ అయింది ఇది. కొంచెం పైన అలానే సెట్ అయిపోవచ్చుగా. పర్లేదు గేస్, ఎలా ఉన్నా నాకైతే ఇబ్బంది లేదు. సో అది ఇంకొంచెం హైట్ ఉంది కదా, ఇది కూడా ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం హైట్, సో సెట్ అయితే బాగుంటుంది ఇక్కడ. సెట్ అయితే చాలు. అబ్బాయి మరీన్ హైట్ అయిపోయింది గైస్, మరీన్ హైట్ అయిపోయింది. ఉండి చెప్తాను. సో ఎగ్జాక్ట్లీ మనకైతే ఈ హైట్లో కావాలన్నమాట. చాలు కదా. ఓకేలేండి, ఆ కొంచెం హైట్ ఏముందిలే కానీ. సో ఇప్పుడైతే ఈ కాన్సోల్ని అయితే పెట్టేద్దాం, ఈ గేమర్ కాన్సోల్ని అయితే. సో ఈ టేబుల్ కూడా సెట్ అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్. అండ్ మా వాడికి అయితే చాలా ఆకలి అవుతుంది. ఓకేరా, నాకు అర్థమవుతుంది నీ ఆకలి సంగతి, బట్ ఒక్క 5 నిమిషాలు ఓపిక పెట్టు, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి పిజ్జా పెడతాను నీకు, పిజ్జా పెడతాను అనమాట నీకు. సో టైము వచ్చేసి ఎస్ గైస్, సో 9:30 అయితే అయిపోయింది. సో ఇంకా కస్టమర్స్ అయితే ఎవరు రారు, బట్ స్టిల్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళాలి కదా. సో వాళ్ళు వెళ్ళేదాకైతే వెయిట్ చేద్దాం. ఓ చైర్ ఆర్డర్ పెట్టలేదా నేను? పెట్టాను గైస్ నేను. ఎస్, ఇక్కడే ఉంది గేమర్ చైర్. సో దీన్ని కూడా పెట్టేద్దాం అక్కడ. సారీ, నేనేంటి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కదా. మా వాడికి మాత్రం గట్టిగా ఆకలి అవుతుంది గైస్, అది మాత్రం అర్థమవుతుంది నాకు. ఎస్, బట్ చూశారు కదా గైస్, సో మొత్తానికైతే సెట్ చేశాను అనమాట. ఎందుకంటే చూడటానికి చాలా విచిత్రంగా అయితే అనిపించింది అనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను ఆర్కేడ్స్ అవన్నీ. బట్ ఇప్పుడు వచ్చేసి ఒక పద్ధతి ప్రకారంగా అయితే పెట్టాను. పద్ధతి ప్రకారం అంటే అట్లా ఏదో అనుకోబాకండి. సో కొంచెం ఇది ఇంకా ఫ్రంట్కి పెడదాం, కొంచెం అనమాట, జస్ట్ కొంచెం ఇలా ఉంటే సరిపోయింది. ఎస్, సో చూడండి గైస్, సో ఇదనమాట లుక్ వచ్చేసి. నేనేంటి ఇటు వచ్చేసాను. ఓకే, ల్యాప్టాప్స్ వచ్చేసి ఇక్కడ అనమాట, అండ్ ఈ కాన్సోల్స్ వచ్చేసి ఇక్కడ, అండ్ దాని మధ్యలో అది. అండ్ ఇక్కడ కూడా సో 3 సెటప్స్ అయితే వస్తాయి. సో ఇంకో సెటప్ వచ్చేసిద్ది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏదో ఒక చిన్న ఆర్కేడ్ అయితే పెట్టేద్దాం అనమాట, మామూలుగా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి 3 PC సెటప్స్ అయిపోతాయి అప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి సో చూసారు కదా 5 ఆర్కేడ్స్, క్రేజీ ఉన్నాయి అంతే, క్రేజీ. అండ్ ఇంకా వీడేంటిగా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఏ బాబు, టైం అయిపోయింది, వెళ్ళిపో అమ్మ, 10:30 అవుతుంది, నువ్వేంది ఇప్పుడు వచ్చి ఆడుతున్నా. నేనైతే కేఫ్ని క్లోజ్ చేసేసాను, అండ్ వాడైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా. సో చూసారు కదా గైస్, సో మొత్తానికైతే మనమైతే సెట్ చేసేసామన్నమాట. సో ఇంకా చాలు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కుదిరితే కనుక మన కేఫ్ అప్గ్రేడ్స్ అయితే చూసుకుందాం. సో ఎందుకంటే చాలు, ఇంకా పెట్టినవి అయితే ఇంకా పెడదాం ఖచ్చితంగా. బట్ ప్రస్తుతానికైతే లుకింగ్ మాత్రం క్రేజీ ఉంది. సో మొత్తానికైతే బాగానే రెనోవేట్ చేసామన్నమాట. సో ఈ వీడియోకి అయితే గైస్, మీకు వీడియో స్టార్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఎంబీలో కొన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బట్ దాన్ని బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తినరా, తిను, ఆడుకున్నావు కదా నాతో.